ప్రియులైన దేవుని పిల్లలు, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, అక్కయ్యలకి, పిల్లలకి అందరికీ పేరు పేరున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలక్క. సంఘ క్రమము అనే అంశమును గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. బోర్ కొడుతుందండి ఈ టాపిక్ ఏమన్నా? నాకైతే బోర్ కొట్టట్లా, నేను బాగా ఆస్వాదిస్తున్నాను. అవసరమైనటువంటి విషయము అని భావిస్తున్నాను. గడిచిన వారాలలో ఏ ఏ అంశములను గురించి ధ్యానించాము అనేటువంటి విషయాన్ని చెప్తారా? సంఘమును ఏర్పాటు చేసేటువంటి విధానం, స్పీడ్గా. సంఘ పెద్దలను ఏర్పాటు, క్రీస్తు శరీరం, సంఘములోని వ్యక్తుల పాత్రలు, సంఘ పెద్దల ఎడల గౌరవము, దేవుడిచ్చిన వరముతో శక్తి మేరకు పని చేయటం, ఒకరి ఎడల ఒకరు ఉండాల్సినటువంటి విధానము, ఇంకా ఒక్క భావముతో ఉండాలి. ఎన్నైనాయి టాపిక్లు? 8 అంశాలు. ఏ వారము చెప్పిన అంశమును ఆ వారములో మేము మరలా ధ్యానించాము అన్నవాళ్ళు దయచేసి చేయొద్దండి. ఏ వారము బోధించబడినటువంటి అంశము ఆ వారములో మేము మరలా వాటిని ధ్యానించాము అన్నవాళ్ళు చేయొద్దండి. మీకు వాక్యం అంటే రెస్పెక్ట్ లేదు, బోధకుడు అంటే కనీస మర్యాద లేదు. దేవుడు సూచిస్తున్నటువంటి సూచనను మీరు పట్టించుకోవటం లేదు. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలవుటకి అధికారము కలిగి ఉంటారు. ఎన్నిసార్లు మీకు చెప్పి ఉంటానండి, మీకు ఏ వారం చెప్పింది ఆ వారం మీరు ధ్యానించాలి అని. ధ్యానించటం మూలంగా 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఇది ఏ మేరకి సబబు సత్యము. రెండవది, మరలా మనం మరచిపోకుండా ఉండులాగున దోహదం చేస్తుంది. మీరు అలా ఇర్రెస్పెక్టివ్గా ఉంటే మర్యాద కాదు, అది మంచిది కాదు. అంతకంటే నేనేం చేయలేను. ఇంతమందిలో ఒక్కరు చేయలేకపోయారు అని అంటే ఎంత శోచనీయం, అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటి నుండైనా ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము సమస్యకి పరిష్కారము. సమస్యకి పరిష్కారం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వ్యక్తిగతమైన, వృత్తిగతమైన, కుటుంబపరమైన, సమాజపరమైన, సంఘపరమైనటువంటి సమస్యలు పలు విధములుగా మనందరికీ రావటానికి అవకాశం ఉంటుంది. దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి పరిజ్ఞానముతో, పరిశుద్ధాత్మక సహాయంతో మనము పరిష్కరించుకోగలిగేటువంటివి ఉన్నప్పుడు పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచిది.
అయినా పరిష్కారము కాకపోతే ఏం చేయాలి? మీకు ఒక విషయం బాగా తెలుసు. ఎవడైనా మీకు నష్టం కలిగించిన ఎడల, ఎవరైనా మీ ఎడల తప్పుగా ప్రవర్తించిన ఎడల ఏం చేయమన్నాడు? మీరు వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని కలుసుకొని మాట్లాడండి. తాను చేసినటువంటి పొరపాటు ఏంటి, మీకు కలిగిన నష్టమేంటి, బాధ ఏంటి వ్యక్తం చేయండి. అర్థం చేసుకుని సరి చేసుకుంటే సంతోషం. లేదు, మార్చుకోలేదు, తీరు మార్చుకోలేదు, ఏం చేయమన్నాడు? సంఘములోని ఒక ఇద్దరు వ్యక్తులను, అంటే పెద్దలను అనుకోవచ్చు, ఆ ఇద్దరు వ్యక్తులను వెంటబెట్టుకొని వెళ్ళి మరలా మాట్లాడు. సేమ్ వే వారితో మాట్లాడించు. అప్పటికి మారాడా? సంతోషం. మారకపోతే మూడవసారి సంఘం అంతటికి తెలియచేసి సంఘములో కూర్చుండబెట్టండి. సంఘం అంతటి ద్వారా చెప్పించండి. ఇదంతా జరగాలంటే నీ వైపు రైట్ ఉండాలి, నిజాయితీ ఉండాలి, నువ్వు మంచివాడవై ఉండాలి. అలా సంఘం అంతటితో అడిగించండి. మోస్ట్లీ ఈ 3 స్టెప్పులలో సమస్య పరిష్కారం అవుతుంది. 99% పరిష్కారము అవుతుంది. ఇన్ కేస్ అప్పటికి కాకపోతే ఇక వీడు వేస్ట్ ఫెలో, వీడు ఉన్న చెప్పులో రాయి మాదిరిగానే ఉంటాడు తప్ప పనికొచ్చేటువంటి వాడుగా ఉండడు. పులిసిన పిండి మాదిరిగానే ఉంటాడు తప్ప తినగలిగేటువంటి పిండిగా ఉండలేడు. వీడు దుష్ట సంబంధి, దుష్టుడు. దేవుడు తయారు చేసినటువంటి క్రూర మృగములోని భాగం. దయ్యము, సాతాను తయారు చేసినటువంటి క్రూర మృగములోని అవయవం. ఓకే, గనుక అతన్ని వెలివేయాలి. సంబంధం లేదు, నిర్దాక్షిణ్యంగా వెలివేయాలి. ఈ వెలివేసేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ తప్పదు. మనలో క్యాన్సర్ గడ్డ ఉంటే ఏం చేయాలి? కోసేయాలి, అంతే కదా. కోసేత్తరా అంటే కుదరదు. కోసేయకపోతే ఏమవుతుంది? శరీరం అంతా పాకిపోతుంది, చివరికి చావులోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన శరీరంలో పుట్టిన గడ్డే అయినా దాన్ని తొలగించాలి. లేదా బయట నుండి ఏదైనా పార్టికల్ మన లోనికి వెళ్ళి అది మనల్ని డిస్టర్బ్ చేస్తున్నది అంటే అయినా దాన్ని తొలగించాలి. ఇది ఏదైనా సాంఘికపరమైనటువంటి లేదా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలలో మీకు సమస్య వచ్చినప్పుడు ఈ రకంగా పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రెఫరెన్స్ మీకు తెలుసు కనుక దాన్ని మరీ చదివించాలని అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు రెఫరెన్స్ జ్ఞాపకం రాకపోయినా మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశంలోని మొదటి రెఫరెన్స్గా మీరు తర్వాత వెతుక్కొని రాసుకోండి. ఓకేనా? రైట్. ఇక పౌలు అనేటువంటి వ్యక్తి, అతడు అన్యుడు. వన్స్ అపాన్ ఎ టైం సౌలుగా ఉన్నప్పుడు అన్యుడైనటువంటి ఆయన
బహుశా అన్యుడంటే అన్యుడే, అవును, క్రైస్తవేతరుడు కదా ఆయన సౌలుగా ఉన్నప్పుడు. నెవర్, క్రైస్తవేతరుడు ఆయన, అన్యుడు కాకపోతే యూదుడు, అన్యుడైన యూదుడు. బహుశా పేతురంతటి వాడు చెప్పిన విననటువంటి గడుసరై ఉంటాడు. అందుకే ఎవరు స్టెప్ తీసుకున్నారు? నేరుగా ఆయనే స్టెప్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటున్నాను నేను. యేసయ్య ఆ దెబ్బ కొట్టకపోతే సౌలు వినేవాడండి? మహాగటికుడు ఆయన. సరే, యేసయ్య దెబ్బ కొట్టాడు, దిమ్మ తిరిగింది. అననీయ యుద్ధకి వెళ్ళాడు, ఆయన బోధించిన బోధ విన్నాడు. షార్ట్ మెసేజ్ అనుకోండి, బాప్టిజం యొక్క ఇంపార్టెన్స్. బాప్తిజం తీసుకున్నాడు. అదేంటోనండి, జస్ట్ ఒక ఫ్యూ డేస్ అయి ఉంటాయి, మేబీ వారం లోపు అక్కడ ఆయన స్టే చేసింది. ఇలా బాప్తిజం తీసుకున్నాడో లేదో అలా ఏం ప్రారంభించాడట? సువార్త ప్రకటించటం ప్రారంభించాడు. అయితే ఈయన యూదుడుగా ఉన్నప్పుడైనా రెబల్ మీన్స్ రెబల్ అనకూడదేమో, మాస్. యూదుడుగా ఉన్నప్పుడైనా మాసే. క్రైస్తవుడైన తర్వాత కూడా ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయండి? మాసే. దమస్కులో అన్ని రోజులు క్రీస్తును ప్రకటిస్తే చంపేస్తాం బిడ్డ అన్నటువంటి ఆయన ఇప్పుడు క్రీస్తును నమ్మకపోతే చస్తావు బిడ్డ అన్నాడు. లైక్ దట్, అలాగే ఉంది ఘాటుగా మెసేజ్. అప్పుడు ఆ దమస్కులో అప్పటికే ఉన్నటువంటి యూదులందరూ, వీడేంది నిన్నటిదాకా మన నాయకుడిగా ఉండి ఈరోజు వాళ్ళ పాట పాడతాడేంటి, ఇందులో ఏమైనా ఎత్తుగడ ఉందా, లేకుంటే వాడే మారిపోయాడా అంటే వాళ్ళ గమనిక మేరకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే మారాడు అని. వీడు నమ్మక ద్రోహి, మనకి, మన సమాజానికి, మన దేవుడికి మోసం చేస్తున్నటువంటి వాడు. ఇలాంటి వాడు బ్రతకడానికి వీలు లేదు అని చెప్పి చంపడానికి వెతికారు. కానీ అననీయ మరికొంతమంది బృందం అప్పటికే పౌలు గారు బోధిస్తే సానుభూతిలోనికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆయనని మేడ మీద నుండి కంపల్లో దించి పంపించేశారు. అయ్యా, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, మీరు వెళ్ళండి అని అన్నారు. ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు? ఇప్పుడు ఆయన క్రైస్తవుడైన తర్వాత ప్రతి అడుగు, ప్రతి మాట ఎవరి సూచనతో నడుస్తున్నది అనంటే పరిశుద్ధాత్ముడి యొక్క సూచనతో నడుస్తున్నది. పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా పౌలు గారు మోస్ట్లీ ఏం చేయలేదని చెప్పాలి, చేయజాలడు కూడా. ఓకే, పరిశుద్ధాత్మ వలన అతడు యెరూషలేమునకు వెళ్ళాడు. నేరుగా అక్కడి నుండి యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేమునకు ఎందుకు వెళ్ళాడు అనంటే అప్పటికే అతడికి పేతురు మరియు ఆ బృందము తెలుసు గనుక క్రైస్తవ్యానికి మూలముగా ఉన్నటువంటి ఆ సంఘ పెద్దలని కలుసుకోవాలి, మర్యాదపూర్వకంగా అని అనుకోవచ్చు. మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. అప్పటికి వాళ్ళు ఏ ఆలోచనతో ఉన్నారు? మనలను హింసించు వారిలో ఒకడైనటువంటి పౌలు దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించటానికి వెళ్ళాడు అనేటువంటి ఆలోచనతో వాళ్ళున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు విషయం ఏం లీక్ చేయాల,
వాడు మారారా, మీ దగ్గరికి వస్తున్నాడు, మీరు స్వీకరించండి, ఇట్లా ఏం చెప్పల. పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళారు, సహోదరులను కలుసుకోవాలని మరీ వెళ్ళాడు, కలుసుకున్నాడు. పౌలు గారు అనగానే వాళ్ళు వైబ్రేట్ అవుతారు. ఎందుకు అనంటే, అమ్ము ఇప్పుడు స్టెఫనీ యొక్క మరణాన్ని వాళ్ళు చూశారు కదా, ఆ తర్వాత ఎందరో హింసించబడటానికి కారకుడయ్యాడు కదా. మరీ ఇప్పుడు ప్రభుత్వం యొక్క లేదంటే పెద్దల యొక్క సమ్మతిని తీసుకొని అధికారిక ధ్రువపత్రమును తీసుకొని మరీ హింసించడానికి వెళ్ళినటువంటి వాడు. అలాంటి వాడు మన యుద్ధకు వచ్చాడు అని అంటే, ఇప్పుడు దమస్కుకు వెళ్ళాడు, వచ్చాడు అంటే దమస్కుకు వెళ్ళినటువంటి ఉద్దేశం నెరవేర్చి వచ్చి ఉంటాడు, అంటే ఎంతో కొంతనైనా చేసి వచ్చి ఉంటాడు. ఇక్కడికి మళ్ళీ వచ్చాడు అని అంటే మరలా మన మీద ఏదైనా ఫోకస్ పెట్టాడేమో. మామూలుగా యెరూషలేమునకు వచ్చాడు అంటే యథావిధిగా ఆయన డ్యూటీ చేయడానికి వచ్చాడు అనుకోవచ్చు. కానీ పర్టికులర్గా మనల్ని కలవడానికి వచ్చాడు అని అంటే మనకి ఏదో హాని తలపెట్టబోతున్నాడు. కానీ వచ్చి ఏమంటున్నాడు, వందనాలు బ్రదర్ అంటున్నాడు. అప్పటి వరకు ఆ సాంప్రదాయం లేదు. వందనాలు బ్రదర్ అంటున్నాడు. పేతురన్నయ్య వందనాలు అన్నా అంటున్నాడు. అప్పుడు పేతురు గారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితుల్లో అతన్ని స్వీకరించటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అంటే స్వీకరించడం వారిలో ఒకటిగా చేర్చుకోవటానికి ఇష్టపడటం లేదు, భయపడుతున్నారు వాళ్ళు. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం నుండి, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను, కానీ అతడు శిష్యుడని క్రైస్తవుడని మారాడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. సర్వసాధారణంగా వాతావరణం అలాగే ఉంటుంది, భయపడిరి. అయితే బర్నబా ఆదిమ సంఘములో ఒక పెద్ద లేదా ఒక వ్యక్తి. ఓకే, బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యుద్ధకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాట్లాడెననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. ఇక్కడ అపోస్తలుల యుద్ధకు వస్తే సహోదరులు ఏం చేశారు? వారు భయపడ్డారు. భయపడ్డటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా కొంచెం దూరమే పెడతారు, హార్ట్ఫుల్గా చేర్చుకోలేరు. ఆ సిచ్యువేషన్ని బర్నబా జాగ్రత్తగా గమనించాడు. ఎస్, ఇతడు పూర్వపు రోజుల్లో ఇలా ఉండేవాడు, కానీ ఇప్పుడు నేను మారాను అని అంటున్నాడు. మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో కలిసి సాగాలి అనుకుంటున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. బట్ సహోదరులు భయపడుచున్నారు. మరి భయానికి కూడా కారణం ఉంది. ఇంతకీ పౌలు కపటంతో వచ్చాడా, యథార్థంతో వచ్చాడా? అంటే బర్నబా మనస్సులో మెదిలేటువంటి ప్రశ్నలు ఇవి. అలాగనే అతను నిజంగా మారాడు అనుకోండి, మారి వచ్చినటువంటి వ్యక్తిని మనం దూరం కొట్టినట్టే అవుతుంది కదా, అది సహేతుకము కాదు. మారకపోతే మరి అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.
ఇందులో ఏది జరిగినా ఇబ్బంది, ఎందుకైనా మంచిది అని అనుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ధైర్యం చేశాడు, సాహసం చేశాడని చెప్పాలి. బర్నబా అతడు పౌలును వ్యక్తిగతంగా కలుసుకున్నాడు. తమ్ముడు ఏంటి, కొంచెం మీరు మా దగ్గరికి రావటం మాకు సంతోషం, కానీ ఈ మధ్యలో ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. దయచేసి మనసు విప్పి జరిగింది చెప్పు అని చెప్పేసి అడిగాడు. అప్పుడు జరిగిందంతా చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే బర్నబా చాలా ఇంటలెక్చువల్ పర్సన్, అర్థం చేసుకోగలిగాడు. అలాగే కౌన్సిలర్ కూడా చక్కగా మోటివేట్ చేయగలడు. ఓకే, అలా ఆయనకి దైవజ్ఞానం ఉంది, మంచి విశ్వాసి, మంచి తెలివైనటువంటి వాడు, సాహసం కలిగినటువంటి వాడు, అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని చదవగలిగేటువంటి వ్యక్తి, అలాగే కౌన్సిలింగ్ చేయగలిగేటువంటి వ్యక్తి. ఇలాంటి లక్షణాలన్నీ అతనికి ఉన్నాయి. ఇప్పుడు పౌలు నిజంగా మారాడు, జరిగిన చరిత్ర ఇది, జరిగిన సంఘటన ఇది అని అతడు బాగా అర్థం చేసుకొని తాను సంతృప్తి పడిన తర్వాత అతడు పర్వాలేదు బ్రదర్, సరే బ్రదర్స్ భయపడి కొంచెం నీకు దూరంగా ఉన్నారు అని అంటే అందులో కారణం లేకపోలేదు, నువ్వు అర్థం చేసుకుంటున్నావు అని అనుకుంటున్నాను, కానీ నేను ఇప్పుడు అర్థం చేయిస్తాను, నాతో వచ్చి అని చెప్పేసి పౌలుని తీసుకొచ్చి, అంటే ఒక సమస్య ఎలా రెజల్యూషన్ అవుతున్నది, ఎలా రిజాల్వ్ అవుతున్నది, పరిష్కరించబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఉండొచ్చు, రావచ్చు. ఇది మనం మెదడులు లేక కొంతమందిని ఏమైనా ఇగ్నోర్ చేసామేమో, ఏమండి? కాబట్టి ఇక మీదట ఇలాంటి సందర్భాలు ఏమైనా వస్తే మనం ఇలాంటి జాగ్రత్తతో మనం డీల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, పౌలుని ఒప్పించుకొని మరల వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఏమంటున్నాడు, ఇతడు మారాడు అనేటువంటి విషయం వాస్తవం. దమస్కుకు వెళ్ళేటువంటి క్రమంలో జరిగిన సంఘటన ఇది. మన ప్రభువు అయినటువంటి యేసయ్య అతన్ని పట్టుకున్నాడు, అతడు ప్రభువును చూశాడు. ఇలా అతడు దమస్కునికి వెళ్ళి బాప్తిసం తీసుకొని అక్కడ సువార్త ప్రకటించాడు. పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉండే, మనల్ని కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు అని చెప్పి అపోస్తలులు ఆ బృందం అంతటికి చెప్పాడు. బర్నబా ఇప్పుడు వారిలో ఒకడు కనుక బర్నబా పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి బర్నబా ఊరికనే ఏదో గాలివాటంగా తీసుకొచ్చేటువంటి వ్యక్తి కాదు అని చెప్పి ఎరిగి బర్నబా స్టడీ చేసి మనకు చెప్పుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఏం చేశారు, అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అతన్ని దగ్గర తీసి అంటే ఫ్రెండ్షిప్ చేశాడనమాట, అనునయించాడు. బ్రదర్ బాధపడకు, ఇబ్బంది పడకు. బట్ వాళ్ళు ఎందుకు రిఫ్యూజ్ చేశారు, ఎందుకు భయపడుచున్నారు అనంటే అందులో కారణం లేకపోలేదు, నువ్వు అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు నేను వచ్చాను కదా, ఎందుకు వచ్చాను అనంటే నీ పట్ల ప్రేమ కలిగే, ఇష్టము కలిగే, కాకపోతే ఏం జరిగింది అని తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను.
ఈ ఈ విషయం చాలా ఇంపార్టెంట్. దగ్గర తీసి, ఇది సెంటిమెంటల్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత కూడా నొచ్చుకొని పౌలు గారు వెళ్ళిపోతారు. ఒక విధంగా అపోస్తలులు నొప్పించారని చెప్పచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా నొప్పించిన నొప్పి కాదు. ఆ తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు తప్పనిసరి అనిపించింది. నొచ్చుకొని ఒక విధంగా అలిగి అంటే కష్టం, సర్వైవ్ అవ్వడు కష్టం. ఇక్కడ ఏంటంటే ఇంత స్లోగా, ఇంత డౌన్ఫాల్గా, ఇంత అపనమ్మకాలతోటి, ఇంత భయంతో, ఈ మీమాంసతోటి వీళ్ళు ఏం చేస్తారు? నన్ను చేస్తారంటే నన్ను చేయనియరు, వీళ్ళు చేయరు. ఇది పెద్ద వర్కౌట్ అయ్యే విషయంలా కనపడతలేదు. ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు ఆయన. ఎప్పటిదాకా? మళ్ళీ బర్నబా వెళ్ళి పిలిచేదాకా. మళ్ళీ బర్నబా వెళ్ళి, ఏంటి తమ్ముడు ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉన్నావు, ఏం చేయమంటావన్నా? మరి నేను అక్కడికి వస్తే వాళ్ళు భయపడేది. బోధిస్తా అంటే నువ్వు గట్టిగా మాట్లాడితే కష్టం తమ్ముడు అని అనేది. ఇక మరి ఏం చేయమంటావన్నా నన్ను? అంటే మామూలుగా కలుసుకుంటే రెగ్యులర్ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది కదా. ఏం చేయమంటావన్నా అని అంటే, లేదు తమ్ముడు, ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. సరే, అన్నయ్యలు భయపడుతున్నారు అనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే యెరూషలేములో మరి మీ పోటీ వాళ్ళే అప్పుడు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. భయం భీతి కలిపేటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. వాళ్ళ భయంతో వాళ్ళు అన్నారు, ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. కానీ ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నేను బాగా అర్థం చేసుకున్నాను, నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను కూడా. నీ విధానం నాకు నచ్చింది. ఎస్, ఆ ఫైర్ ఉండాలి, ఆ రకంగా బోధించగలగాలి. నేను నీకు వెన్నుదన్నుగా ఉంటాను, మనం వెళదాం పదా అని చెప్పి అంతియొకయకు తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, అక్కడ ఇక ఏ రకమైన సేవ జరిగింది అనేటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సహోదరులు భయపడుచున్నటువంటి ఆ వేళ బర్నబా గారు చేసినటువంటి విషయం తోడుకొని వచ్చి, అతడు తోవలో ప్రభును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడేననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. బాగా స్టడీ చేసి అర్థం చేయించాడు. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు అని అన్నాడు. వచ్చుచూ పోవచ్చు అనంటే వారు స్వీకరించారు దాని అర్థం. వారిలో కలుపుకున్నారు. ఓకే, సంతోషము అని అనుకున్నారు. అయితే పౌలు గారికి ఉన్నటువంటి టాక్టివ్నెస్ని బట్టి మాట్లాడాలనేటువంటి కుతూహలం ఆయనకున్నది. బాగానే మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడినియండి అనేటువంటి విధానంలో వాళ్ళు కూడా అతనికి అవకాశం ఇస్తూ వచ్చారు. అయితే అది ఏమైంది అని అంటే, వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు. ఎందుకంటే ఆయన ఇటు పరిసయ్యుల వైపు నుండి వచ్చాడు కాబట్టి యాజకుల మనస్తత్వం ఏంటో తెలుసు, శాస్త్రుల మనస్తత్వం ఏంటో తెలుసు. ఇంకో చెప్పాలంటే వాళ్ళలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి సంగతులు ఏంటో కూడా తెలుసు. ప్లస్లు తెలుసు, మైనస్లు తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది కదా. ఎవరి రంగు ఏంటి అని తెలిసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. రైట్, అలా ఈ వీళ్ళతో కలిసిపోతున్నటువంటి క్రమంలో ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో, వీళ్ళను హెల్లేనీయులు అని అంటారు. గ్రీకు భాష మాట్లాడి క్రైస్తవులుగా మారి, అంటే యూదులుగా యూదా సమాజంలో కొనసాగుతున్నటువంటి ఆ సమాజాన్ని వాళ్ళు హెల్లేనీయులు అని చెప్పేసి అనేవారు. గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించుచూ ఉండేను. ఆల్మోస్ట్ ఆల్ పేతురు గారు కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ చేశాడు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా,
మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఈ టైప్ ఆఫ్ రేజ్ చేశాడు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువగా ఆయన వాదించలేదు. అంటే ఒక విధంగా పౌలు గారు సాఫ్ట్ కార్నర్ అని చెప్పుకోవాలి. పేతురు గారు సాఫ్ట్ కార్నర్. బట్ పౌలు అలా కాదు, ఈయన హార్డ్ కోర్. ఇప్పుడు మామూలు రాయి ఉంటుంది, వజ్రం ఉంటుంది, రెండు కోతకు పెట్టామనుకోండి. రాతి యుగంలో రాళ్లను గొడ్డలుగా కత్తులుగా వాడారు కదండి. అయినా గట్టి కొడితే ఆ రాయి ఏమవుతుంది? అదే వజ్రం అయితే నో. అంటే ఇప్పుడు రాళ్ళలో ఒక వజ్రపు రాయి వలె పౌలు వచ్చాడు. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉంటే ఈ అపోస్తలులకు భయం వేసింది, వీళ్ళకే భయం వేసింది. ఇట్లా మేము మామూలుగా లవ్లీగా సాఫ్ట్గా మాట్లాడితేనే మా మీద ఇన్ని దాడులు చేశారు, ఇంతమందిని చంపేశారు. అలాంటప్పుడు ఇంత గట్టిగా మాట్లాడితే, ఇంత వార్నింగ్ ఇచ్చి మాట్లాడితే, ఇంత తర్కిస్తే, వాళ్ళతోటి ఒక విధంగా కొట్లాట పెట్టుకున్నంత పని చేస్తే వారు ఊరుకుంటారా అని భయపడి వాళ్ళు సున్నితంగా పౌలుకు ఏం చెప్పారు అంటే గమనించినట్టయితే, తర్కించుచుండెను, వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి. ఎవరు? పౌలు గారి స్నేహితులే, ఒకపడి పౌలుతో పాటు కలిసి పనిచేసిన వారే. వాళ్ళే పౌలుని చంపటానికి ప్రయత్నం చేశారు. దమస్కులో జరిగింది అదే. అంటే ఫస్ట్ ప్రీచ్లో జరిగింది మర్డర్ అటాకే. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రీచ్లో జరుగుతున్నది అంతేనా? చంపటానికే అటాక్ చేస్తున్నారు. అంటే అతడు నోరు తెరిచాడంటే ఫైరే అనమాట. అందుకే అగ్ని మినిస్ట్రీలు వచ్చాయి, ఫైర్ మినిస్ట్రీలు, దహించు అగ్ని. ఓకే, అందుకు రాలేదండి, వచ్చిన ఉద్దేశం వేరులేండి. ఇప్పుడు ఈ సహోదరులకి భయం పట్టుకున్నది. భయం పట్టుకొని ఏం చేశారు? సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి, అంటే యెరూషలేమునకు దగ్గరి పట్టణం కైసరయ, అక్కడికి వెళ్ళి అతనికి నచ్చజెప్పి, ఇక నచ్చజెప్పి అంటే ఏదో అలివో బలివో మొత్తానికి ఇక్కడ నుండి పంపించేయటం బెటర్, ఇక్కడ ఉంటే మనకు సమస్య అని అతన్ని పంపించేశారు. తార్సు అంటే పౌలు గారి ఊరు. ఓకే, అక్కడికి పంపించబడ్డాడు. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సౌలు పౌలుగా మారిన తర్వాత సహోదరులతో కలవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వాడు బర్నబా. అయితే సహోదరులతో కలుసుకున్న తర్వాత కూడా మరలా సమస్య వస్తే, తార్సునకు వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే, తార్సునకు వెళ్ళినటువంటి వ్యక్తిని మరలా ప్రోత్సహించి పరిచర్యలో విరివిగా వాడబడులాగున చేసినటువంటి వ్యక్తి బర్నబానే. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సంఘములో బర్నబా లాంటి సమయోచితమైనటువంటి వ్యక్తి ఉండాలి, సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి. అలాంటి బర్నబాలు మనలో ఎంతమంది తయారవుతారు, లేదా ఎంతమంది ఉన్నారు? ఇది ఒక ముఖ్య భూమిక. ఇక రెండవది ఏంటంటే, దేవుడు అబ్రహాము గారికి సూచించినటువంటి సూచన మేరకి ఆ రోజుల్లో సున్నతి అనేటువంటిది తప్పనిసరి ప్రక్రియ, ఒక ఆజ్ఞ. అది ఆ ఆజ్ఞను వారు నెరవేర్చాలి. అబ్రహాము గారి కాలం నుండి నెరవేర్చున్నది. అబ్రహాము గారు మొదటగా మరి తాను తన కుమారుడైనటువంటి ఇష్మాయేలుకి చేసి అది కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళలో ఐహిక సూచన, ఫిజికల్గా మేము యూదులము అని చెప్పుకోవటానికి ఒక ఐడెంటిఫికేషన్ ఏంటంటే సున్నతి. ఆ రకంగా అది ఆచారంగా కొనసాగుతూ వస్తున్నది. యూదులలో అదొక బలీయమైనటువంటి ఆచారం. అయితే పౌలు గారు మొదటి ప్రయాణంలో
సువార్త ప్రకటించినప్పుడు, మొదటి ప్రయాణం అంటే మొదటి మిషనరీ అంటారు. ఆ మొదటి మిషనరీలో అతడు సువార్త ప్రకటించినప్పుడు యూదులు చాలామంది మారారు. మారినటువంటి యూదులలోని కొంతమందిలో ఒక అభిప్రాయం ఏంటంటే, ఓకే, మేము క్రీస్తును నమ్ముచున్నాం, ఇతడు మెస్సియా అని నమ్ముచున్నాం, అయితే మనము క్రైస్తవులమైనప్పటికీ మోషే గారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అయిన సున్నతిని మాత్రం మనము విడవకూడదు, సున్నతిని పాటించాల్సిందే, పాటిస్తేనే మనం నిజమైనటువంటి దేవుని పిల్లలం, భక్తులం అని చెప్పి వారు ఈ అంశాన్ని లేవనెత్తారు. పౌలు గారు, అది కాదు సహోదర, సున్నతి అనేటువంటిది ఇప్పుడు శరీరానికి కాదు హృదయానికి ఉండాలి. సున్నతి యొక్క ఉద్దేశం ఏంటి? శుద్ధి, పరిశుద్ధత అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఉద్దేశం. అయితే ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటిది మనం అంతగా పట్టించుకోకూడదు, హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఉంటే చాలు అని చెప్పేసి పౌలు గారు బోధిస్తున్నారు. వాళ్ళు ఏకీభవించట్లేదు. ఈ రెండు అంశములు అంటే ఈ రెండు అటువైపు వాళ్ళ వర్షను, ఇటువైపు వీళ్ళ వర్షను, అదేమైందంటే వివాదమునకు దారితీసింది. పెద్ద ఆర్గ్యుమెంట్ అయిందనమాట. ఎంత ఆర్గ్యుమెంట్ అయిందంటే, అంతసేపు పౌలు గారు బోధిస్తే మారినటువంటి ఆ యూదులు కూడా మీమాంసలోనికి వచ్చేసారు. ఇప్పుడు పౌలు గారు ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నారు, వారు ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నారు. ఇప్పుడు మనం దేన్ని అంగీకరించాలి? సున్నతి తీసుకోవాలా, తీసుకోవద్దా? ఇప్పుడు తీసుకుందాము అనేటువంటి వర్గం ఒకవైపు, తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి వర్గం ఒకవైపు, డైలమాలో మధ్యస్థంగా ఉన్నటువంటి సమాజం ఒక దిక్కు. మూడు ముక్కలైపోయాయి. మూడు ముక్కలైపోవటం మూలంగా అది ముందుకు సాగటం కష్టం. అంటే ఇంకెవరికి ప్రకటించినా కూడా, బ్రదర్ ముందు మరి ఏదో సున్నతి గురించి అంటున్నారు కదా, అదేంటి అని చెప్పి ఇది ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం మొదలుపడుతుంది. మీరు యేసును నమ్ముకోండి అని అనగానే సరే సరే నమ్ముకుంటాను, కానీ అది సున్నతి గురించి ఉన్నదాకా ఏదో ఆర్గ్యుమెంట్ అయ్యే కదా, అదేంటి అని అడుగుతారు. అంతే, ఇదే జరుగుతుంది. కనుక ఇది పెద్ద గుదిబండలా తయారైంది వాళ్ళకి. మరి దీనికి ఎవరు పరిష్కారం చెప్పాలి? పౌలు జ్ఞానవంతుడే, కానీ ఇప్పుడు ఆయన ద్వారానే రైజ్ అయినటువంటి ఈ ఇష్యూకి ఆయనే తీర్మానం చేయలేడు కదా, ఆయనే తీర్పు చెప్పలేడు కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దీనికి పరిష్కారం ఎక్కడ లభించాలి? ప్రియులారా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులకి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అని అంటే, దీనిని పెద్దల సమక్షంలో పరిష్కారము చేసుకోవాలి. ఎందుకంటే వారు అనుభవం కలిగినటువంటి వారు, మొదటిది. అలాగే మొదటి సంఘము ఫౌండర్స్ వాళ్ళు, ఓకేనా? సంఘములో ఇప్పుడు మన దగ్గర వచ్చినటువంటి సమస్య అక్కడ కూడా వచ్చి ఉంటుంది కదా. అక్కడ వాళ్ళు ఎలా పరిష్కారం చేసుకున్నారు ఏంటి అనేటువంటిది వాళ్ళ సమక్షంలో పరిష్కారం చేసుకుందాము అని చెప్పి కొంతమంది ప్రతిపాదన చేస్తే, ఆ ప్రతిపాదన పౌలు గారికి నచ్చింది, అలాగే వాదించేటువంటి వైరుపక్షపు వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ అంతియొకయ ఆ ప్రాంతం నుండి యెరూషలేమునకి రావటం జరిగింది. ఆ వచ్చినటువంటి సందర్భంలో వారు ఎలా దాన్ని పరిష్కరించుకున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే విచిత్రమైనటువంటి కొమ్మలు పుట్టుకొస్తూ ఉంటాయండి.
ఇప్పుడు సంఘాలలో డినామినేషన్లు ఎలాగనైతే పుట్టుకొచ్చాయో, ఇప్పుడు డినామినేషన్లు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇవి ఎలా పుట్టుకొస్తాయి అని అంటే, దైవ ఆలోచనతో వీళ్ళ ఆలోచనను, అంటే ఆలోచనతో అంటే అని కూడా అనడానికి కరెక్ట్ వర్షన్ కాదు అది. ఇప్పుడు దేవుని ఆలోచన ఒకటి ఉంటుంది, దానికి వీళ్ళ ఆలోచనలు జోడిస్తారు, అంటే అడిషనల్ అన్నమాట. అలా జోడించి ఏమనుకుంటారంటే ఇదేదో తెలివైన నిర్ణయము, తెలివైన విధానము అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అప్పుడు అది ఒక కొత్త విధానంలో కనబడుతుంది, ఒక కొత్త వ్యూ అన్నమాట. అలాంటి వారు ఇప్పుడు వీళ్ళేమో సున్నతి ప్రస్తావన ముఖ్యం కాదు, దాని గురించి ప్రస్తావన చేయటం లేదు, వాళ్ళని అడిగినా కూడా అది ప్రాముఖ్యం కాదు అని చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎలా తయారయ్యారు అంటే ఈ పౌలు గారు లాంటి, పేతురు గారు లాంటి బోధలు విన్నవాళ్ళే. పౌలు గారు బోధ అనటం కంటే అప్పటికి పేతురు వాళ్ళ యొక్క బోధలు విన్నవాళ్ళే. ఆ బోధను కొంత నింపుకున్నారు, దానికి మోషే గారి బోధను జోడించుకొని వాళ్ళు కూడా క్రీస్తు నామమునే ప్రకటించుకుంటూ వస్తున్నారు. కానీ అడిషనల్గా సున్నతిని వారు స్ట్రాంగ్గా వాళ్ళకి ప్రపోజ్ చేస్తూ వస్తున్నారు అన్నమాట. అంటే సున్నతి ఉండాలి. వాళ్ళు వచ్చి అంటే పౌలు గారు బోధ చేస్తున్నటువంటి ఆ చోటనే వాళ్ళు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును, అంటే పౌలు బర్నబాలు ఒకవైపు, పౌలు బర్నబాలకును ఇలాంటి బోధ చేసేటువంటి, సున్నతి ఉంటేనే మనకు రక్షణ అని బోధ చేసేటువంటి సహోదరులతో వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. అంటే ఈ సమస్యకి పరిష్కారము లభించాలి అనంటే అపోస్తలుల యొద్దకి, పెద్దల యొద్దకి మనం వెళ్ళాలి అనంటే వెంటనే వాళ్ళు ఏం చేశారు కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి, అంటే మార్గమధ్యంలో అప్పుడు సుదీర్ఘ ప్రయాణాలు కాబట్టి మార్గమధ్యంలో కలిసినటువంటి పట్టణాలలో, అప్పటికే వాళ్ళు సువార్త ప్రకటించినటువంటి పట్టణాలలో వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి ఆ పట్టణాలలో ఎలాంటి కార్యములు జరిగాయి అనేటువంటి విషయాలని వారితో పంచుకుంటూ వెళ్ళారనమాట. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫేనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళొచ్చు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలగజేసిరి. అంటే ఒక వ్యక్తి మారాడు అనంటే ఎవరికైనా సంతోషమే, కాబట్టి అందరూ అలా సంతోషించారనమాట. వారు యెరూషలేమునకు రాగా, అంటే మొత్తానికి వారు యెరూషలేమునకు వచ్చారు. సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునిరి. అంటే అప్పటికి కానీ పౌలు గారి పట్ల వారికి ఒక మంచి సానుకూలమైనటువంటి అభిప్రాయము, నమ్మకము కుదరలేదు. రైట్, చక్కగా చేర్చుకున్న తర్వాత దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, అంటే ఇప్పుడు ముందు ఎవరైతే సున్నతి ఉంటేనే రక్షణ అని చెప్పి వాదించారో వాళ్ళలో ఒక వ్యక్తి ముందు లేచారు. వ్యక్తుల పరిసయ్యులలో విశ్వాసులైన కొందరు లేచి, ఒకటి కాదు కొందరు లేచి వాళ్ళు ఏమంటున్నారు అంటే, అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలననియు చెప్పిరి. ఏమన్నారు? యేసు ఓకే, మెస్సియాను స్వీకరిద్దాం, ఎందుకంటే మెస్సియా వస్తాడని మన ప్రవక్తలే చెప్పారు, కాబట్టి మోషే గారు కూడా చెప్పారు, కాబట్టి మెస్సియాను స్వీకరిద్దాం. మెస్సియాను స్వీకరించిన మాత్రాన మోషే గారు చెప్పిన ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టకూడదు కదా, వాళ్ళ వాదన అది.
అంటే ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిద్దాం, యేసయ్యను స్వీకరిద్దాం అనేటువంటి వర్షన్లో. అందులో మళ్ళీ హైలైటెడ్ పాయింట్ ఏంటంటే, యూదులంటే బై నేచురల్ బై బర్త్ వాళ్ళ ప్రోటోకాల్ సిస్టంలోనే సున్నతి చేయవలసిన దినమును చేస్తారు. కానీ అన్యులకు అది ఉండదు కదా. ఇప్పుడు అన్యులు క్రైస్తవ్యంలోనికి వస్తున్నటువంటి క్రమంలో అన్యులకి కంపల్సరీ వాళ్ళు ఎప్పుడైతే యేసును నమ్ముకుంటున్నామని చెప్తున్నారో బాప్తిస్వం అనేటువంటి కార్యంతో పాటే ఆ రోజునే సున్నతి కూడా చేస్తే వాళ్ళు పరిపూర్ణంగా దేవుని బిడ్డలు అన్నట్టు. అలాగున మనం చేర్చుకోవాలి, అలా చెయ్యాలని మీరు చెప్పండి అయ్యా అని చెప్పి వాళ్ళు లేచి పేతురు గారు లాంటి వాళ్ళకి చెప్తున్నారనమాట. ఏమని? అన్యజనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలనని చెప్పిరి. అంటే వారి అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పేశారు. ఓకే, అది అలా ఉంది. 6వ వచనం, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. ఓకే, విషయం ఇదన్నమాట. వీళ్ళకి ఆర్గ్యుమెంట్ ఈ విషయంలో అయిందనమాట. అట్లనే ఈ విషయం చిన్నదేం కాదు మరి, చిన్నదేం కాదు. ఎందుకంటే తరతరాలుగా దాన్ని పాటిస్తూ వస్తున్నారు వాళ్ళు. ఒకసారిగా ఇది కాదు అంటే వాళ్ళకి అసలు ఇన్సల్టింగ్గా ఉంటుంది, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా ఉంటుంది. ఇక విశ్వాసపరంగా కూడా దైవాజ్ఞను అతిక్రమిస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అప్పుడు వీళ్ళు ముందు పెద్దలందరూ కూర్చి సమాలోచన చేశారట. ఇది విషయం పెద్దదే. దానికి ఇప్పుడు పేతురు గారి అనుభవాన్ని ముందు వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఏమని అనంటే 7వ వచనం, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. అంటే ఇప్పుడు అందరు కూర్చున్నారన్నమాట. అందరూ కూర్చున్నటువంటి ఆ సభలో పేతురు గారు ఇప్పుడు 6వ వచనం మిస్ అయ్యామా? అది అవసరం. గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెను వాళ్ళు చెప్పారు. అప్పుడు 6వ వచనంలో, అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. అక్కడ అందరూ ఇక మోస్ట్లీ ఆ సీనియర్ చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చున్నారట. ఇక పెద్ద సభే జరిగింది అక్కడ. కూర్చుంటే వీళ్ళ అభిప్రాయం వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తగ్గట్ల పౌలు తగ్గట్ల సీన్ అలాగే మనకు అక్కడ అర్థమవుతున్నది అదే అనమాట. బహుతర్కము జరిగిన తర్వాత పెద్ద ఆర్గ్యుమెంట్ అయిందనమాట. అప్పుడు పేతురు లేచి, ఎందుకంటే బాధ్యత ఇప్పుడు ఆయన మీదనే ఉంటుంది, బరువంతా ఆయన మీదనే ఉంటుంది. ఎంతమంది సహోదరులు ఉన్నా కూడా ఆయన నాయకుడు కదండి, పెద్ద బండ కదా. పేతురు అనే పేరు పెట్టాడు కదా ఆయనకి, మోయాలి ఇప్పుడు బరువంతా. బాధ్యత కలిగి లేచి వారితో ఇట్లా నేను ఏమన్నాడు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను అని చెప్పి ఎక్కడి సంఘటన చెప్తున్నాడు? తాను యొప్పేలో ఉన్నప్పుడు దేవుడు సూచించినటువంటి సూచనతో అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? ఎవరు? కొర్నేలి కైసరయ ఆ ప్రాంతంలో కొర్నేలి ఉంటే అక్కడికి వెళ్ళటము జరిగింది. ఆ సందర్భాన్ని లేవనెత్తుతూ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం మీకు తెలియను, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంటే ఏమన్నాడు అంటే, ఇది కొర్నేలి లాంటి మంచి భక్తుడు ఉన్నాడు, అయితే అతడు ఇక బాప్తిసము తీసుకోలేదు. బాప్తిసం తీసుకోలేదంటే ఎవరు కాదన్నట్టు? క్రైస్తవుడు కాదు, భక్తుడే కానీ క్రైస్తవుడు కాదు. కానీ ఆ భక్తుడు నాకు నచ్చాడు, అతడు నాకు కావాలి, అతడు అతని కుటుంబం అలాంటి నేచర్ కలిగినటువంటి వాళ్ళెవరైనా నాకు కావాలి, గనుక నువ్వు వెళ్ళుము అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి బోధిస్తున్నప్పుడే పరిశుద్ధాత్ముడు
వారి మీదకి దిగటం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా 10వ అధ్యాయం ఆ ప్రాంతంలో మనకు కనబడుతూ ఉంటుంది. 11వ అధ్యాయం, రైట్, ఆ 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వారు బోధిస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు దిగుతారు. అప్పుడు పేతురు గారు ఆశ్చర్యపడతారు, ఏంటి వీళ్ళ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు ఏకంగా అంటే. అప్పుడు ఆయనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు అన్యజనులని అంగీకరిస్తున్నాడు. అప్పుడు వారికి బాప్తిస్మం ఇమ్ము అని చెప్పాడే తప్ప సున్నతి చేయము అని చెప్పి దేవుడు చెప్పలేదు. ఆ అనుభవం ఆయనకు బాగా ఉంది. ఆ సందర్భాన్ని ఇక్కడ ఉటంకిస్తూ వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు. సున్నతి ఉన్నది లేదు అంటే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుంటాడు. ఇక్కడ మనకు సున్నతి హైలైటెడ్ పాయింట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. సున్నతి ఉన్నదా లేదా అనేటువంటి ఈ అంశాన్ని ఆయన లేవనెత్తలేదు, ఈ వేరియేషను చూపించలేదు అని చెప్పి చెప్తూ, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు అని అన్నాడు. అనవసరమైన, అలాగే అన్యజనులకి అప్పటి వరకు అలవాటు లేనటువంటి అనవసరమైనటువంటి ఒక భారాన్ని వాళ్ళ మెడ మీద ఎందుకు పెడతారు మీరు? ఇదిగో అన్యజనుల యొద్దకి నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు చూపించాడు, ఎలాంటి వ్యత్యాసమును చూపించలేదు. దేవుడు చూపించినటువంటి వ్యత్యాసాన్ని మీరెందుకు చూపిస్తారు? మీరు చూపించకండి అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించాను. అంటే ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు, పేతురు గారు మాట్లాడారు. తర్వాత ఈ పౌలు మరియు వాళ్ళ బృందం వాళ్ళు ఎలా ఎక్కడెక్కడికి వెళ్ళారు, సువార్త ఎలా ప్రకటించారు, వాళ్ళు ఎలా స్వీకరించారు సువార్తని, అదంతా చెప్తే వీళ్ళు ఆలకించారు. ఇప్పుడు 14వ వచనంలో అన్యజనులలో నుండి వారు చాలించిన తర్వాత 13వ వచనం, వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను. ఈ యాకోబు ఎవరయ్యారంటే యేసు ప్రభుల వారి సహోదరుడైనటువంటి యాకోబు. యాకోబు ఇట్లా నేను. ఆ యాకోబు అప్పటికి ఎవరితో ఉన్నాడు అంటే పేతురుతో ఉన్నాడు. ఓకే, ఇట్లా నేను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమయోను వివరించి ఉన్నాడు. ఒక చక్కని సందర్భాన్ని, ఎందుకంటే ఎవరైతే సమాజానికి గౌరవప్రదంగా ఉంటారో ఆ వ్యక్తులు ఏం చెప్పారు ఏంటి అనేటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొస్తే చక్కగా ఎవరైనా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కనుక సుమయోను ముందుగా చాలా విషయాలను ప్రవచించి ఉంటున్నాడు. యేసు ప్రభుల వారికి సున్నతి చేయించేటువంటి సమయంలో తల్లిదండ్రులు యెరూషలేమునకు తీసుకెళ్తే ఆ సుమయోనే కదా యేసు ప్రభుల వారిని చేతిలోనికి తీసుకొని, అయ్యా నేను ధన్యుడను, నాకు చక్కని అవకాశం ఇచ్చారు, ఈ జీవితానికి చాలు అని చెప్పేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసి, ఇక నేను నెమ్మదిగా మరణంలోనికి వెళుతాను అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. రైట్, అలాంటి సుమయోను లేవనెత్తినటువంటి అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ ఏమంటున్నాడు, వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను 14వ వచనం, అన్యజనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఏలాగు మొదట కటాక్షించిన సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. సుమయోను ఒకడు చెప్పాడనేదే కాదు, ఇదిగో ఆమోసు లాంటి వ్యక్తులు కూడా చెప్పారు. ఏమని అనంటే, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును అంటే ఎవరు? అన్యజనులు అన్నమాట. నా నామము ఎవరికి పెట్టబడను ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
అని చెప్పి ఈ సుమయోను ఉటంకించినటువంటి విషయాలని, ఆమోసు గారు ఉటంకించినటువంటి విషయాలని లేవనెత్తి ఒక చిన్న ప్రసంగమే చేశాడు అని చెప్పొచ్చు యాకోబు. అలా ప్రసంగం చేసిన తర్వాత 19వ వచనం, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, ఎందుకంటే వాళ్ళకు అలవాటు లేనటువంటి, వాళ్ళకు ప్రాక్టీస్ లేనటువంటి, సున్నతి అంటే కొంచెం పెయిన్తో కూడుకున్నటువంటిది, ఇలాంటి విషయాల విషయంలో వారిని కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. అంటే సున్నతి లాంటి ఆ తీవ్రమైనటువంటి విషయాలలోని వెళ్లకుండా కొత్తగా వచ్చేటువంటి వారికి మీరు వేటి జోలికి వెళ్లకుండా ఉండాలి అని చెబుదాము అంటే, ఒకటి, విగ్రహ సంబంధమైనటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, జారత్వం చేయకూడదు, గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు, రక్తమును కూడా తినకూడదు, వీటన్నిటినీ విసర్జించాలి అని చెప్పేసి ఈ కొన్ని ఆజ్ఞలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సరిపోతుంది అని చెప్పి వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయమును ఆ సభలో తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఓకే, అయితే యాకోబు గారు ఎప్పుడైతే ఈ అభిప్రాయాన్ని, ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారో లేదో, నిద్రొస్తుందో ఏమవుతుందో, కానీ ఒక పెద్ద కాంప్లికేషన్, ఒక పెద్ద ఇష్యూ, ప్రారంభ సంఘం అండి, ఒక పెద్ద సంఘం. ఆ సంఘములో ఒక పెద్ద ఇష్యూ అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి సొల్యూషన్ బట్టి నెక్స్ట్ వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ అనేటువంటి విషయం డిపెండ్ అయి ఉంటుంది. అంత కీలకమైనటువంటి సందర్భంలో యాకోబు గారు ప్రసంగం చేశారు. అతడు ప్రసంగం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మిగిలిన సభ్యులు రెస్పాండ్ అవుతున్నారు. ఏమని? 22వ వచనం, నా అభిప్రాయం అన్నాడు. 21వ వచనం, ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సినది ఉన్నది. ఏంటి అని అంటే, ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా అవన్నీ పక్కకు పెట్టండి, ఇది మాత్రమే ఇట్లనే వెళ్ళండి అని అంటే నో, నెవర్ అవ్వదు. ఎందుకంటే ప్రతి పట్టణములో మోషే ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి శాస్త్రులు ఉన్నారు. వాళ్ళకి అది నరనారాన ఇమిడి ఉన్నది. నువ్వు ఒకటేసారి దానంతటి పక్కకు పెట్టు అంటే ఎవరికి అది రుచించదు. అలాగని మొండిగా అలాగే చెయ్యాలి అని చెప్పినా కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మొత్తంగా మొండిగా అలాగే పెట్టకూడదు, అలాగని మొత్తంగా తీసేయకూడదు, మధ్య మార్గంగా మనం వెళ్ళాలి. సున్నతి లాంటి పెద్ద ఇష్యూలని పక్కకు పెట్టించి వేటిని పాటించవచ్చని చెబుదాము అనంటే, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, జారత్వం చేయకూడదు, గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు, ఇలాంటి వాటిని విసర్జించాలని చెప్పి తేలికైనటువంటి వాటిని పెడదాం. అప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, మన మోషే కూడా ఇలాగే చెప్పాడు కదా, ఓకే అని చెప్పి కొంత వాళ్ళకి సానుకూలమైన దృక్పథం రావటానికి, అభిప్రాయం రావటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి యాకోబు గారు ప్రపోజ్ చేశారు. ఇక్కడ మనం కూడా గమనించాల్సినటువంటి విషయం, ఈ రోజుల్లో క్రైస్తవులకి గొంతు పిసికి చంపిన దానిని తినొచ్చా అనేటువంటి ఒక మిస్టరీ ఉంటుంది. అలాగే రక్తమును తినవచ్చా అనేటువంటి ఒక మిస్టరీ ఉంటుంది. మరొక వర్షన్ ఏమో కటికవాణి అంగడిలో అమ్మునదేదో దాన్ని తెచ్చుకొని ప్రార్థన చేసుకొని తినొచ్చు అని చెప్పి మరొక వచనం మనకు కనబడుతుంది. ఇలాంటి వర్షన్లలో నేటి క్రైస్తవులు దేన్ని స్వీకరించాలి, దేన్ని పాటించాలి అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ మిగులుతుంది.
అయితే యాకోబు గారు మళ్ళీ ఈ వర్షన్ రక్తం తినకూడదు, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అనేటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకునేటువంటి వచనం ఇదే. అంటే ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా యాకోబు గారు ప్రస్తావన చేశారు కదా, దాన్ని ఈ పెద్దలు అంగీకరించారు కదా అనేటువంటి ఒక అభిప్రాయం నెలకొని ఉంటుంది. కానీ యాకోబు గారు ఏ రకమైనటువంటి ఎలిమెంట్తో ఆ మాట చెప్పాడు అనంటే, ప్రతి పట్టణములో మోషే ధర్మశాస్త్రమును బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని పాటించేటువంటి వారు ఉన్నారు, వారి మీద కఠినమైనటువంటి భారం మనము పెట్టకుండా మధ్య మార్గంగా కొంచెం సడలింపు ధోరణితో వెళితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాట ఇది. మొదటి శతాబ్దపు ప్రారంభ దినములలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి సమయములో ఒక సమయోచితమైనటువంటి ఆలోచనతో వారు ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో అలాంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఉండకూడదు. అలాగని ఇప్పుడు అన్యులను మనం క్రీస్తులోనికి తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు అన్యులను క్రీస్తులోనికి తీసుకొచ్చుకుంటున్నాం అన్నప్పుడు యూదులైన అన్యులకైతే ఇప్పటికీ ఈ సమస్య ఉంటుంది, గొంతు పిసికి చంపినది బ్లడ్ అనేటువంటి విషయం. కానీ అన్యులకి ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి ఈ సాధారణ అన్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ సమస్య ఉండదు. బ్లడ్ అనేటువంటిది, గొంతు పిసికి చంపింది అనేటువంటిది ఆ కాంప్లికేషన్ ఉండదు. కాబట్టి అక్కడ ఇది పెద్దగా ప్రస్తావనార్హమైనటువంటి విషయము కాదు. ఈ తేడాను మనం గమనించాలి. మొదటి శతాబ్దంలో వీళ్ళు ప్రస్తావించేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈ 21వ శతాబ్దంలో మనం ఏ సమాజం మధ్యలో అయితే తిరుగుతున్నామో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేటువంటి దానికి వచ్చేసరికి కొరంథీ పత్రికలో మనకి ఏదైతే చెప్పాడో అది ప్రస్తావనలోనికి వస్తుంది, అది ప్రమాణంలోనికి వస్తుంది తప్ప ఇక్కడ యాకోబు గారు చెప్పినటువంటి ఆ సందర్భపు విషయము ఇప్పుడు ప్రస్తావనలోనికి ప్రమాణములోనికి రాదు. ఆ తేడాను మనం గమనించాలి. ఇట్స్ ఓకే. ఇప్పుడు యాకోబు గారు ఒక ప్రపోజల్ చేశారు. నెక్స్ట్ పెద్దలు ఏమని చెప్పారు, ఏం చేశారు, సమస్య ఎలా పరిష్కరించబడింది, ఆ తర్వాత పౌలు బర్నబాలు ఇక ముందుకు ఎలా సాగారు అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి వారంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.